హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పవర్ పాయింట్లోని వ్యూ ట్యాబ్లో ఉండేటువంటి ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వ్యూ ట్యాబ్లో ప్రజెంటేషన్ వ్యూస్ అని, మాస్టర్ వ్యూస్ అని, షో అని, జూమ్, కలర్ గ్రే స్కేల్, విండో, మ్యాక్రోస్ అని డిఫరెంట్ గ్రూప్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ప్రజెంటేషన్ వ్యూస్ చూద్దాం. మనం ఏదైతే వ్యూ చూస్తున్నామో దీన్ని నార్మల్ వ్యూ అంటాం. అవుట్లైన్ వ్యూ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చూపించడానికి కావాలంటే మనకి అవుట్లైన్ వ్యూ యూస్ఫుల్గా ఉంటుంది. స్లైడ్ సార్టర్ ఎన్నైతే మ్యాక్సిమం స్లైడ్లు ఉన్నాయో ఇక్కడ ఒకటే స్లైడ్ ఉంది కాబట్టి మనకి పెద్ద డిఫరెన్స్ అర్థం కావట్లేదు. మనం 2-3 స్లైడ్స్ తీసుకొని చూద్దాం. రైట్, ఇప్పుడు స్లైడ్ సార్టర్ ఎప్పుడైతే తీసుకుంటామో వీటిని ఏదైనా అటు ఇటు చేంజ్ చేసుకోవడానికి మనకి ఏం ఉపయోగపడుతుంది అంటే స్లైడ్ సార్టర్ యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. స్లైడ్ సార్టర్లో తీసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. అలానే ఇక్కడ ఈ అవుట్లైన్ వ్యూ ఏం చేస్తుందంటే సపోజ్ మనకి పవర్ పాయింట్ అని ఉంది. ఇక్కడ ఏముంది, సపోజ్ వర్డ్ అని ఉంది అనుకుంది, సపోజ్ ఇక్కడ ఎక్సెల్ అని ఉంది అనుకుంది. రైట్, ఇప్పుడు ఎప్పుడైతే అవుట్లైన్ వ్యూ తీసుకుంటాం ఈజీగా మనం ఏ స్లైడ్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉందని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలానే స్లైడ్ సార్టర్ ఉంటే ఎలా కావాలంటే అలా మనం చేంజ్ చేసుకోవడానికి స్లైడ్ సార్టర్ యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ నోట్స్ పేజ్ తీసుకుంటే ఏంటి, నోట్స్ ఏమన్నా ఉంటే స్లైడ్కి సంబంధించి దాన్ని ఏమన్నా రాసుకోవాలంటే మనం ఈజీగా ఇక్కడ స్లైడ్లో ఇది డిస్ప్లే అవ్వదు, జస్ట్ ఫర్ మన అడిషనల్ నోట్స్ ఏదైనా ఉంటే దాన్ని రాసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట, ఇది నోట్స్ పేజ్ అనేది. రైట్, అలానే రీడింగ్ వ్యూ అంటే ఓన్లీ రీడింగ్ పర్పస్ కోసం, లేకపోతే ప్రెజెంటేషన్ లాగా ఏదైనా చూసుకోవాలంటే రీడింగ్ వ్యూ. ఇలా 5 డిఫరెంట్ వ్యూస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముందంటే స్లైడ్ మాస్టర్ అని ఉంది. ఈ స్లైడ్ మాస్టర్ ఏంటి, మనం ఏవైతే స్టైల్స్ ఇక్కడ అప్లై చేస్తామో, రైట్, ఏవైతే కలర్స్ మనం ఇక్కడ ఇస్తామో అవి ఆటోమేటిక్గా ప్రతి చోట అప్లై అయిపోతాయి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సపోజ్ నేను టైటిల్ స్లైడ్ ఏదైతే ఉందో, రైట్, మాస్టర్ స్లైడ్లో ఉండేటువంటి కలర్, టెక్స్ట్ యొక్క కలర్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని హోమ్లోకి వెళ్ళిపోయి దాని కలర్ నేను ఏం చేస్తున్నానంటే బ్లూ కలర్లోకి మార్చాను. సో కింద ఉన్నటువంటి సబ్ టైటిల్ ఏదైతే ఉందో దాని కలర్ నేను ఏం చేశానంటే గ్రీన్ కలర్లోకి మార్చాను. రైట్, బోల్డ్ చేశాను. ఇక్కడ కూడా నేను బోల్డ్ చేశాను. ఎప్పుడైతే నేను స్లైడ్ సార్టర్ వ్యూ క్లోజ్ చేసేసి నేను నార్మల్ వ్యూకి వస్తానో ఆటోమేటిక్ ఇక్కడ చూడండి ఈ కలర్లు కూడా చేంజ్ అయిపోయాయి. అంటే డిఫాల్ట్గా నేను అక్కడ ఏవైతే చేంజెస్ అప్లై చేస్తున్నానో ఇక్కడ స్లైడ్ మాస్టర్లో అవే చేంజెస్ ప్రతి చోట అప్లై అవుతుంది. అలానే ఈ కంటెంట్ స్లైడ్ ఉంది. ఈ కంటెంట్ స్లైడ్లో నా లోగో పెడదాం అనుకుంటున్నా. అంటే ఇవేంటి, మొత్తం మన ప్రజెంటేషన్లో వాడేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో, స్లైడ్ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేంజెస్ చేస్తామో అవి త్రూ అవుట్ ప్రజెంటేషన్లో ఆ స్లైడ్ మోడల్ ఇన్సర్ట్ చేసినప్పుడల్లా అవి ఇంప్లిమెంట్ అవుతాయి. నాకు సెకండ్ స్లైడ్ నుంచి ఏం కావాలి, నాకు ఇక్కడ లోగో రావాలి. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి, నేను ఇప్పుడు స్లైడ్ మాస్టర్లోనే ఉన్నాను, పిక్చర్స్లోకి వెళ్ళిపోయి నా పీసీలో నాకు ఒక చోట నా సంబంధించినటువంటి ఎడిటింగ్కి రిలేటెడ్గా మొత్తం ఫైల్ అయితే ఛానల్ లోగో అయితే ఉంది. రైట్, ఇక్కడ తీసుకెళ్ళేసి నేను లోగోని ఇక్కడ ప్లేస్ చేశాను. రైట్, ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ప్రతి స్లైడ్లో కూడా నాకు ఈ ప్రెజెంటేషన్లో మనం ఏదైతే యాడ్ చేస్తున్నామో ఇక్కడ రైట్ స్లైడ్ మాస్టర్లో నేను దీన్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమని చూడండి, ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ నేను ఎన్ని స్లైడ్లు తీసుకున్నా ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. ఎందుకని వస్తుంది ఇట్లా, నేను వ్యూలో ఉన్నటువంటి స్లైడ్ మాస్టర్లో ఈ పర్టిక్యులర్ స్లైడ్ లేఅవుట్లో ఇక్కడ నాకు ఏం రావాలి, లోగో రావాలని ఇచ్చాను. అలానే ఏమి ఇచ్చాను, ఇక్కడ ఫస్ట్ మాస్టర్ స్లైడ్లో టైటిల్ యొక్క కలర్ ఇది కావాలని ఇచ్చాను. సపోజ్ నేను ఇక్కడ దీని కలర్ కూడా చేంజ్ చేస్తున్నాను. దీని కలర్ ఏం పెడుతున్నాను, హోమ్లో రెడ్ కలర్ పెట్టేస్తున్నాను. రైట్, సో ఇది ఏ కలర్లోకి మార్చాం, రెడ్ కలర్లోకి చేంజ్ చేస్తున్నాం. రైట్, సో ఇలా రెడ్ కలర్లోకి చేంజ్ చేస్తే ఏమైపోతుంది చూడండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ స్లైడ్ మాస్టర్ని క్లోజ్ చేస్తామో ఇక్కడ కానీ మనం చూస్తే ఇది రెడ్ కలర్లోకి మారిపోయిందా, మారిపోలేదా. ఇలా ఏవైతే చేంజెస్ మనం ఈ స్లైడ్ షోలో ఉండేటువంటి వ్యూ ట్యాబ్లో ఉండేటువంటి స్లైడ్ మాస్టర్లో అప్లై చేస్తామో ఆ పర్టికులర్ లేఅవుట్, పర్టికులర్ డిజైన్ మనం అప్లై చేస్తాం. సపోజ్ నేను ఒక కొత్త స్లైడ్ తీసుకున్నా, ఈ కొత్త స్లైడ్లో హోమ్లో ఉండేటువంటి లేఅవుట్స్లో డిఫరెంట్ లేఅవుట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి.
సో ఇక్కడ తీసుకునేటువంటి లేఅవుట్ బేస్ చేసుకుని అక్కడ మనం స్లైడ్ మాస్టర్లో ఈ లేఅవుట్స్లో ఏదైతే డిజైన్స్ అప్లై చేసామో, ఏవైతే చేంజెస్ చేసామో అవి ఆటోమేటిక్గా అన్ని స్లైడ్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. ఇలా మనం స్లైడ్ మాస్టర్ అనే దాన్ని చాలా బాగా మన ప్రజెంటేషన్స్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఏముందంటే ఆప్షన్ హ్యాండ్ అవుట్ మాస్టర్ అని ఉంది. సో అంటే ఏంటి, మనం ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ముందుగానే ఏం చేస్తాం, హ్యాండ్ అవుట్స్ ఇస్తాం అన్నమాట. ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళు ఈజీగా రిఫర్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి హ్యాండ్ అవుట్స్ ఇస్తాం. వాటిలో హెడర్ ఉండాలా ఉండక్కర్లేదా, ఫుటర్ ఉండాలా ఉండక్కర్లేదా, రైట్, డేట్, పేజ్ నెంబర్ ఇలాంటివి ఏదైనా కావాలా, రైట్. సో ఓరియంటేషన్ పోర్ట్రైట్ ఉండాలా, ల్యాండ్స్కేప్ ఉండాలా, స్లైడ్స్ సైజ్ పెద్దదిగా ఉండాలా చిన్నదిగా ఉండాలి, ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా, స్లైడ్స్ పర్ పేజ్ ఎన్ని పేజెస్ ఉండాలి, రైట్. ఎక్కువ చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి అనుకోండి తక్కువ తీసుకుంటాం, పెద్ద పెద్ద అక్షరాలు ఉంటే ఈవెన్ ఆరైనా సరే పర్లేదు. థీమ్స్ ఏదైనా వేరే కలర్లు ఏమన్నా కావాలా, రైట్, ఇలాంటివన్నీ కూడా, బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ ఏమన్నా కావాలా, ఇలాంటివన్నీ కూడా మనకి ఏముంటాయంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి వ్యూ ట్యాబ్లో. నెక్స్ట్ మనకి నోట్స్ మాస్టర్. ఈ నోట్స్ రిలేటెడ్గా ఏదైనా మీరు చేంజెస్ ఏమైనా చేద్దాము అనుకుంటే అవి నోట్స్ మాస్టర్లో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అప్లై చేసినవి అన్ని చోట్ల మళ్ళీ అప్లై అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ నోట్స్ మాస్టర్ కానీ మనం తీసుకుంటే, హౌ యువర్ ప్రెజెంటేషన్ విల్ లుక్ వెన్ ప్రింటెడ్ అవుట్ విత్ యువర్ నోట్స్. నోట్స్తో ప్రింట్ చేసినప్పుడు అవి ఎలా కనపడాలి అంటే ఇక్కడ డిసైడ్ చేసుకుంటాం. ఇక్కడ ఎలా అయితే ఫార్మాట్ ఇస్తామో అదే ఫార్మాట్ మనం ప్రింట్ తీసుకున్నప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది. రూలర్ అవసరమా అవసరం లేదా, గ్రిడ్ లైన్స్ అవసరమా అవసరం లేదా. గ్రిడ్ లైన్స్ అంటే ఏదైనా షేప్స్ అవి ఏమైనా ఇచ్చేటప్పుడు నీట్గా పర్ఫెక్ట్ షేప్స్ అవి గీయటానికి, యాక్యురేట్ సైజెస్ ఉండటానికి మనం తీసుకుంటాం. అలానే గైడ్స్ ఏవైతే కావాలో, గైడ్స్ ఏవైతే ఉంటాయో ఇలా టోటల్గా డివైడ్ చేయడానికి ఏవైతే గైడ్స్ లైన్స్ ఉంటాయో అవి కావాలా అక్కర్లేదా. నోట్స్ కనపడాలా అవసరం లేదా, కింద ఇక్కడ క్లిక్ టు యాడ్ నోట్స్ అని ఉంది కదా, ఈ పార్ట్ కనపడాలా అవసరం లేదా, రైట్. నెక్స్ట్ జూమ్ సైజ్, ఏదన్నా జూమ్ సైజ్ ఎక్కువ ఉండాలా, జూమ్ సైజ్ నార్మల్గా 100% ఉండాలా, ఇవన్నీ కూడా జూమ్ రిలేటెడ్ ఆప్షన్స్. ఫిట్ టు విండో, రైట్, కరెక్ట్గా విండోకి ఫిట్ అయ్యే విధంగా ఫిట్ టు విండో ఆప్షన్ ఉంటుంది. అలానే కలర్, రైట్, ప్రెజెంటేషన్ ఏం ఫుల్ కలర్ కావాలా, గ్రే స్కేల్లో కావాలా, బ్లాక్ అండ్ వైట్లో కావాలా, రైట్. బ్లాక్ అండ్ వైట్లో కావాలంటే బ్లాక్ అండ్ వైట్లో తీసుకుంటాం. ఇప్పుడు చూడండి స్లైడ్ షో, సో దేంట్లో వస్తుంది మనకి, బ్లాక్ అండ్ వైట్లో వచ్చేస్తుంది. సో ఒకసారి నేను ఫస్ట్కి వెళ్ళిపోయి, సో ఫ్రమ్ కరెంట్ స్లైడ్, రైట్, మనకి ఇక్కడ వ్యూలోకి వెళ్తున్నాం, గ్రే స్కేల్ ఉంది, కలర్ ఉంది. సో ఇలాంటివి ఏదైనా కావాలంటే మనకి ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయంటే, రైట్, సో చేంజ్ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్, రైట్, ఇలా బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోయాయి అన్నమాట. బ్యాక్ టు కలర్ వ్యూ అంటే కలర్లోకి వస్తాయి. ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా వ్యూ ట్యాబ్లో ఆప్షన్స్ ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్ తీసుకోవచ్చు, రైట్. ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా వ్యూ ట్యాబ్లో అవైలబుల్గా ఉన్నాయి. దీన్ని ఒక కొత్త విండోలో ఓపెన్ చేయాలంటే న్యూ విండోలో ఓపెన్ చేసుకోవచ్చు, రైట్. అలానే అరేంజ్ ఆల్, ఓపెన్ అయినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ మొత్తం కూడా ఒకేసారి మనం చూడాలి అంటే ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు 3 ప్రజెంటేషన్స్ ఉన్నాయి, సో ఏం చేస్తాం, అరేంజ్ చేయాలంటే మొత్తం ఒకేసారి మనకి చూడొచ్చు అన్నమాట, రైట్. నెక్స్ట్ మనకి ఏమున్నాయి, క్యాస్కేడ్ అని ఉంది, రైట్. నెక్స్ట్ స్మాలెస్ట్ సైజ్, ఇలా మొత్తం కూడా ఏది కావాలంటే అది ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి మనకి క్యాస్కేడ్ అనేటువంటి ఆప్షన్ అవైలబుల్గా ఉంది. మనకి ఇక్కడ మ్యాక్రోస్ అనే ఆప్షన్. ఈ మ్యాక్రోస్ ఎందుకు ఉపయోగపడుతుంది, మ్యాక్రోస్లో మనం ఏం చేయొచ్చు అంటే, మ్యాక్రో నేమ్ నేను ఏమి ఇస్తున్నానంటే రాజు1 అని ఇచ్చాను, రైట్. రాజు1 అని ఇచ్చాను, క్రియేట్ అని ఇచ్చాను. ఇక్కడ మనం బీబీతో విజువల్ బేసిక్తో మనం ఏం చేయొచ్చు అంటే కోడ్ రాసేసి ఈ మ్యాక్రోస్ రన్ అయ్యే విధంగా మనం ఇవ్వచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, రైట్. అంతకుముందు మన కీబోర్డ్కి, మౌస్కి కూడా, కీబోర్డ్ షార్ట్ కట్కి కూడా మనం ఏముంటుందంటే ఈ మ్యాక్రోస్ అసైన్ చేయడానికి ఉంటుంది. బట్ ఈ కొత్త మోడల్లో మనకి ఏముంటుందంటే ఓన్లీ విజువల్ బేసిక్ కోడ్తో మాత్రమే వర్క్ అయ్యే విధంగా ఉంది. ఇలా మ్యాక్రోస్ అంటే మనం ఏవైతే వర్క్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఆటోమేటెడ్ టాస్క్లు ఏవైతే ఉంటాయో వాటిని చేయడానికి మనకి మ్యాక్రోస్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది, రైట్. సో దీంతో మనకి వ్యూ ట్యాబ్ కూడా పూర్తయింది.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.